వెల్కమ్ టు ఏపీ అఖిలపక్ష న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మే నెలలో చెలో ఆకువీడు మరియు 1950 రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దు చేయాలని బీఎస్పీ డిమాండ్. రైల్వే కోడూరులో రైలు బోగీపై మృతదేహం కలకలం. సిఐటియు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం విజయవంతం. కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా రక్తదాన శిబిరం. ఉయ్యాలవాడలో గంగమ్మ జాతర సందడి, గుర్రపు స్వారీ పందాలు ఉత్సాహంగా. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సూర్యాపేట పబ్లిక్ స్కూల్లో 10వ తరగతి ఫలితాల్లో విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. ఈ ఏడాది స్కూల్ 100% ఉత్తీర్ణత సాధించడం విశేషంగా నిలిచింది. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను స్కూల్ యాజమాన్యం ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమంలో స్కూల్ కరెస్పాండెంట్ శేషగాని నరేష్ గౌడ్ మాట్లాడుతూ, మా స్కూల్ కు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు కష్టపడి చదివి అత్యుత్తమ ఫలితాలు సాధించడం మాకు గర్వకారణం. 100% ఉత్తీర్ణత సాధించడం మా బోధనా ప్రమాణాలను ప్రతిబింబిస్తుంది అని తెలిపారు. అలాగే భవిష్యత్తులో కూడా విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఉత్తీర్ణులైన విద్యార్థులకు సన్మాన కార్యక్రమం నిర్వహించి అభినందనలు తెలియజేశారు. పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఈ విజయాన్ని హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఎస్ఎస్సి బోర్డు ఫలితాలు ప్రకటించడం జరిగింది. ఆ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించినటువంటి ప్రతి తెలంగాణ 10వ తరగతి విద్యార్థులందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇటు ఫలితాల్లో మా పాఠశాల సూర్యాపేట పబ్లిక్ స్కూల్ సూర్యాపేటకు సంబంధించినటువంటి విద్యార్థులు అత్యున్నత ఫలితాలు సాధించారు. అందులో ఫస్ట్ మార్కుగా ఎం శ్రీ విద్య 566 మార్కులతో, సాదియా 561 మార్కుతో, అశ్వితారెడ్డి 553 మార్కులతోటి, అదేవిధంగా లహరి 544, అదేవిధంగా దాదాపు 500కు పైగా మార్కులు 11 మంది, అదేవిధంగా 450 పైగా మిగతా వారందరూ కూడా ఉన్నత మార్కులు సాధించడం జరిగింది. వారందరికీ కూడా నా యొక్క యాజమాన్యం తరపున ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలా వరకు మా పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులు కొంతమంది గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, సాధారణ స్థాయి నుంచి ఇచ్చినటువంటి వాళ్ళు ఎంతో కృషి చేసి ఉపాధ్యాయుల సహకారంతో, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో వాళ్ళు కష్టించి చాలా వరకు ఈ అత్యున్నత ఫలితాలు తీసుకురావడం జరిగింది. వారందరికీ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇటువంటి సహాయ సహకారాలతోటి ఇంకా ఉన్నత స్థాయి ఫలితాలు సాధిస్తామని చెప్పేసి యాజమాన్యం తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ ఫలితాలు సాధించినటువంటి విద్యార్థులు ఇంకా ఉన్నత స్థాయి విద్యలను అభ్యసించి ఉన్నత స్థాయి ఉండాలని చెప్పేసి ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. Claps.
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం 10వ తరగతి ఫలితాల్లో జిల్లాలో 2వ స్థానం సంపాదించిన శ్రీకాళహస్తికి చెందిన బాలిక విద్యాశాఖ ఈ రోజు విడుదల చేసిన 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో 594 మార్కులతో తిరుపతి జిల్లాలో 2వ స్థానం సాధించుకున్న శ్రీకాళహస్తి బాబు అగ్రహారం మున్సిపల్ పాఠశాల విద్యార్థిని దీపికా సాయి పూజిత. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థిని దీపికా సాయి పూజితను ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. పాఠశాలలో టపాకాయలు పేల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా దీపికా సాయి పూజిత మాట్లాడుతూ తను నేడు 594 మార్కులతో జిల్లాలో 2వ స్థానం సాధించడం ఆనందంగా ఉందని, తమ పాఠశాల ఉపాధ్యాయులు తమకు ఉత్తమ విద్యను అందించడం ద్వారా తాను 10వ తరగతి పరీక్ష ఫలితాలలో జిల్లా స్థాయి 2వ స్థానం సాధించుకోవడం ఆనందంగా ఉందంటూ ఆనందం వ్యక్తం చేసింది. తాను కూడా తమ ఉపాధ్యాయురాలు కావాలనేదే తమ ఆశయమని తెలియజేసింది. వెంకటాద్రి పాఠశాల ఉపాధ్యాయులు మాట్లాడుతూ కార్పొరేట్ పాఠశాలల కన్నా ప్రభుత్వ పాఠశాలల నేడు అత్యుత్తమ ర్యాంకులు సాధిస్తున్నాయని, తమ పాఠశాలలో చదివే దీపికా సాయి పూజిత అనే విద్యార్థిని నేడు విద్యాశాఖ విడుదల చేసిన 10వ తరగతి పరీక్ష ఫలితాలలో 594 మార్కులు సాధించడం తమకు గర్వకారణంగా ఉందని, ఇలాంటి విద్యార్థులను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లలను చేర్చి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయవలసిందిగా ఈ సందర్భంగా కోరారు. ఎంహెచ్ఎస్ బాబు అగ్రహారం శ్రీకాళహస్తి పాఠశాలలో చదువుకున్నాము. 600కి గాను 594 మార్కులు వచ్చి జిల్లా స్థాయిలో 2వ స్థానం వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది. మా ప్రధాన ఉపాధ్యాయులు గారు, మా ఉపాధ్యాయులు అందరూ కష్టపడి దీనికి సహకరించారు. 10వ తరగతి ఫలితాల్లో 600కి గాను 594 మార్కులు వచ్చాయి. తెలుగులో 100కి 100, హిందీలో 100కి 99, ఇంగ్లీష్లో 96, మ్యాథ్స్లో 100, సైన్స్లో 100, సోషల్కి 99 మార్కులు వచ్చాయి. ఇదంతా మా స్కూల్లో ఉన్న ప్రధాన ఉపాధ్యాయులు శ్రీదేవి మేడం గారు, మిగతా మా ఉపాధ్యాయులు అందరూ కలిసి ఎంతో కష్టపడి మా చేతి చదివించారు. ఎన్నో క్లాసులు తీసుకొని ఎన్నో పరీక్షలు పెట్టి వాటన్నిటిలో వచ్చే తప్పులను సరిదిద్దుతూ చివరి పరీక్ష వరకు వచ్చేటప్పుడు ఎన్నో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి బాగా రాసేలా కృషి చేశారు. టీచర్ అవ్వాలనుకుంటున్నాను. నేను సాయి పూజిత వాళ్ళ మదర్ని. మా పాప మొన్న ఈరోజు జరిగిన రిజల్ట్స్లో 600కి గాను 594 మార్కులు సాధించినందుకు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ సంతోషానికి ఇక్కడ ఉన్న స్కూల్ స్టాఫ్ అందరూ వాళ్ళ కృషి వల్లే మా పాప బాగా చదివి మంచి మార్క్స్ తెచ్చుకుందని ఆశిస్తున్నాను. ఈరోజు ప్రభుత్వం విడుదల చేసినటువంటి 10వ తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి 600 మార్కులకు గాను 594 మార్కులు సాధించినటువంటి మా విద్యార్థిని సాయి పూజితాన్ని పాఠశాల తరపున అభినందిస్తూ, విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి 10వ తరగతి ఫలితాల్లో ఎక్కువ మార్కులు సాధించడానికి ప్రభుత్వం పాఠశాలలో ఇలాంటి మార్కులు సాధిస్తారని అందరినీ గర్వకారణంగా నిలబడడానికి సహాయపడినటువంటి విద్యార్థిని, అలాగే వారి తల్లిదండ్రులకి పాఠశాల ఉపాధ్యాయులు మరియు ప్రధాన ఉపాధ్యాయుల ద్వారా వారిని అభినందిస్తూ ఇలాంటి విద్యార్థులని ప్రోత్సాహకంగా స్పోర్టివ్గా తీసుకొని మిగిలినటువంటి ప్రైవేట్ పాఠశాలలో చదివేటువంటి పిల్లల తల్లిదండ్రులందరూ కూడా గుర్తెరిగి మనలాంటి మున్సిపల్ పాఠశాలలో చేర్పించడానికి ఒక నిదర్శనంగా తీసుకోవాలని ఈ సందర్భంగా నేను మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తూ, ఇలాంటి ఫలితాలు సాధించడానికి ప్రభుత్వం జారీ చేసినటువంటి 100 రోజుల ప్రణాళికలో భాగంగా ప్రతిరోజు అసైన్మెంట్ల ద్వారా, స్లిప్ టెస్టుల ద్వారా, అలాగే ప్రతి యూనిట్ తర్వాత జరిగేటువంటి పరీక్షల్లో పిల్లల్ని రాటు తేలడానికి, వాళ్ళు బాగా ఇంకా ప్రావీణ్యం పొందడానికి అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులందరూ సహాయ సహకారాలతోనూ మరియు మా ప్రధానోపాధ్యాయులు శ్రీదేవి గారి సమన్వయంతో ఇలాంటి ఫలితాలు సాధించడానికి సాధ్యమైందని మేమందరూ కూడా గర్వకారణంగా చెప్పుకుంటూ, మార్కులు పైన దాదాపు పాఠశాలలో 24 మంది పిల్లలకి రావడం జరిగింది. వాళ్ళలో 530 మార్కులు పైన వచ్చినటువంటి విద్యార్థులు 10 మంది, మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా 500 పైన వచ్చినటువంటి మార్కులు మనం ఇప్పుడు విడుదల చేసినటువంటి ఫలితాల్లో చూసాం. అంటే ఏదైనా కూడా సాధ్యమని నిరూపించడానికి ఈ మున్సిపల్ పాఠశాలలో చాలా దోహదం చేస్తాయని, విద్యలు నేర్పించడంలో ఉపాధ్యాయులందరూ కూడా సమిష్టి సహకారంతో పట్టుదలతో పిల్లలకు నేర్పించాల్సినటువంటి విద్యా బుద్ధుల్ని సక్రమైనటువంటి మార్గంలో నేర్పించడంలో మేము ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం. కాకినాడ జిల్లా క్రైస్తవ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్రపతి ఉత్తర్వులు 1950లో ఎస్సీ 3వ పేరా సవరణ చేసి దళిత క్రైస్తవులకు పూర్తి ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ క్రైస్తవ సమాజం ఏకమై
బానుగుడి జంక్షన్ నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు శాంతి ర్యాలీ గొప్ప విజయంతో ముగిసింది. ఎన్డీఏ ప్రభుత్వం నియమించిన జస్టిస్ బాలకృష్ణ కమిషన్ నివేదిక రేపు జూన్లో కేంద్ర ప్రభుత్వానికి అందే అవకాశం ఉంది కాబట్టి దానికి ముందే అన్ని రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో శాంతి ర్యాలీలు, ప్రెస్ మీట్లు, శాంతి సభలు, పెద్ద సమావేశాలు నిర్వహించి అందరూ ఐకమత్యంతో ఒక్కటై ముందుకు రావాలని క్రైస్తవ నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆంధ్ర సమాచార్ టీవీతో ఇండియన్ క్రిస్టియన్ ఫెడరేషన్ ఆల్ ఇండియా క్రిస్టియన్ రైట్ ప్రొటెక్షన్ నేషనల్ ప్రెసిడెంట్ జార్జి శ్రీమంతులు మాట్లాడుతూ ఈ ఐక్య పోరాటం మన హక్కులను శాశ్వతంగా పరిరక్షించుకునే చారిత్రక శుభ తరుణమని మీడియాకు తెలిపారు. తదుపరి ఆల్ ఇండియా పాస్టర్స్ అండ్ బిషప్స్ ఫెలోషిప్ జనరల్ సెక్రటరీ బిషప్ డానియల్ పాల్ మాట్లాడుతూ దళిత క్రైస్తవులు ఎస్సీ లాభాలకు అర్హులేనని తెలిపారు. కాకినాడ జిల్లా అధ్యక్షుడు దొమ్మేటి శామ్యూల్ సాగర్, జిల్లా ఫెలోషిప్ కార్యవర్గం సభ్యులు, అన్ని మండలాల అధ్యక్షులు జాన్ వెస్లీ, బిషప్ రాజాజీ విలియమ్స్ తదితరులు శాంతి ర్యాలీకి అధ్యక్షత వహించారు. కాకినాడ జిల్లా అన్ని మూలాల నుంచి వేలాది మంది క్రైస్తవులు, మహిళలు, పెద్దలు భాగస్వాములుగా పాల్గొని ఐక్యత, శాంతిని ప్రదర్శించారు. ర్యాలీలో ప్లకార్డులు, స్లోగన్లతో హక్కుల కోసం పోరాడతామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమం విజయవంతమైనందుకు నాయకులు సంతోషం వ్యక్తం చేస్తూ దేశవ్యాప్తంగా ఇలాంటి శాంతి ర్యాలీలు, సమావేశాలు జరగాలని, కేంద్ర ప్రభుత్వంపై ఐక్యంగా ఒత్తిడి తేవాలని పిలుపునిచ్చారు. దళిత క్రైస్తవుల హక్కుల పోరాటం ఇకపై మరింత ఊపందుకుంటుందని, ఐక్యంగా ముందుకు సాగితే విజయం ఖాయమని నాయకులు నమ్మకంగా చెప్పారు. అందరిలో కూడా ఒక అవేర్నెస్ వచ్చింది. ఈ నినాదం అన్నది కేంద్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ వారు ఇక్కడ ఉన్నారు, దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వానికి అందిస్తారు. రేపు వచ్చేటటువంటి జస్టిస్ ఈ బాలకృష్ణ కమిషన్ అన్నది కేంద్ర ప్రభుత్వానికి ఈ మత స్వేచ్ఛకు భంగం కలిగించినటువంటి రాష్ట్రపతి ఉత్తర్వులు షెడ్యూల్ క్యాస్ట్ 3వ పేరాను సవరణ చేయడానికి ఈ ఉద్యమాలు, తర్వాత ఈ ర్యాలీలు చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది. కనుక ఇప్పటికే దళిత సంఘాలు, క్రైస్తవ సంఘాలు అందరూ కూడా ఏకమై ఒక తాటి మీదకి వచ్చారు. ఎక్కడికక్కడ కూడా ప్రెస్ మీట్లు జరుగుతున్నాయి, ఎక్కడికక్కడ నినాదాలు జరుగుతున్నాయి. ఇది ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వానికి కళ్ళు తెరిపించేటువంటి కార్యక్రమాలుగా మన ఐక్యతను అంతా కూడా మనము సాటి చెప్పి ఇదే యూనిటీని, ఇదే ఐక్యతను రేపు జూన్లో ఈ బాలకృష్ణ కమిషన్ ఇచ్చేటటువంటి నివేదిక మనందరికీ అనుకూలంగా త్వరలో రాబోతుందని నేను పూర్తిగా ప్రగాఢ నమ్మకంతో నమ్ముతున్నాను. మన ఐక్యతను మాత్రం ఏడవకండి. ఇక అందరూ మనము మన హక్కులు సాధించుకునేటటువంటి ఒక చక్కని వేదికగా మనం అందరం ఇక్కడికి రావటం చాలా శుభతరుణము. కనుక త్వరలో మనమందరం కూడా మత స్వేచ్ఛను సాధించుకుంటున్నాం. మత స్వేచ్ఛకు భంగం కలిగించినటువంటి షెడ్యూల్ కులాల రాష్ట్రపతి ఉత్తర్వులు 3వ పేరాను సవరణ జరగబోతుంది. త్వరలో మనమందరం మన హక్కులు సాధించుకోబోతున్నాం. వచ్చినటువంటి మీ అందరికీ కూడా జార్జి శ్రీమంతుల ఇండియన్ క్రిస్టియన్ ఫెడరేషన్ మీకు అందరికీ కూడా మద్దతుగా మీతో పాటు కలిసి మీతో మా వాయిస్ ఇవ్వటానికి ఈ తరుణంలో మీతో పాటు కలిసి మా ఐక్యతను చాటడానికి క్రైస్తవ సమాజం అందరికీ నా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియపరుస్తూ బలో భారత్ క్రైస్తవుల ఐక్యత, బలో భారత్ క్రైస్తవుల ఐక్యత, బలో భారత్ క్రైస్తవుల ఐక్యత, బలో భారత్ కాకినాడ జిల్లా ఐక్యత, బలో భారత్ ఆంధ్రప్రదేశ్ క్రైస్తవుల ఐక్యత, బలో భారత్ లో ఉన్నటువంటి హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరి ఐక్యత. బాయి బాయి బలో క్రీస్తు మహారాజుకి. థ్యాంక్ యూ. ఏలూరు జిల్లా కైకలూరు అక్రమ లేఅవుట్ను అడ్డుకున్న వీఆర్ఓపై ఆక్రమణదారులు కుటుంబం మరియు అనుచరులు దాడి. మండవల్లి మండలం పులపర్రు గ్రామంలో ఘటన. పులపర్రు గ్రామంలోని మోటూరు కాలువ మార్జిన్ ను పూడ్చేసి అక్రమ లేఅవుట్ వేస్తున్న వ్యక్తి టీడీపీ నేత
ముంగర ఏడుకొండలుగా తెలుస్తుంది. ఎంఆర్ఓ ఆదేశాలతో అక్రమ లేఅవుట్ను అడ్డుకునేందుకు వెళ్లిన పులపర్రు వీఆర్ఓ వెంకటేష్ ఎప్పటికైనా నిన్ను చంపేస్తామని వీఆర్ఓను బెదిరించిన ఏడుకొండలు, నా విధులను ఆటంకపరిచి నన్ను చంపుతామని బెదిరించిన వారి దగ్గర నుండి నాకు ప్రాణహాని ఉందని వేడుకుంటున్న వీఆర్ఓ వెంకటేష్ కైకలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన వీఆర్ఓ పోలీసులకు ఫిర్యాదు చేసిన వీఆర్ఓ వెంకటేష్ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులుగా ఉంటూ నిస్వార్థంతో పనిచేసే జర్నలిస్టులపై దాడులు, హత్యలు చేయడం సరికాదని టెక్కలి ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు శేఖర్ అన్నారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, టెక్కలి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బెండి నరసింగరావు ఆదేశాల మేరకు ఇటీవల చిత్తూరు జిల్లా వికోట గ్రామంలో ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డిని పట్టపగలే హత్య చేయడాన్ని ఖండిస్తూ బుధవారం సాయంత్రం అంబేద్కర్ కూడలి సమీపంలో ప్రెస్ క్లబ్ సభ్యులు కొవ్వొత్తులతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డి హత్యపై తక్షణమే ప్రభుత్వం స్పందించి నిందితులను కఠినంగా శిక్షించాలని, జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను ఖండించాలని, మీడియా స్వేచ్ఛను కాపాడాలని నినాదాలు చేశారు. అనంతరం టెక్కిలి డీఎస్పీ లక్ష్మణ్ రావుకి సభ్యులందరూ కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం కొంతమంది వక్తలు మాట్లాడుతూ రాష్ట్రంలో జర్నలిస్టులపై దాడులు, హత్యలు పెరుగుతున్నాయని, ప్రభుత్వం కఠిన చర్యలు అమలు చేయాలని, జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. మృతి చెందిన విలేకరి కుటుంబానికి ప్రభుత్వం సహాయం అందించి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి జర్దన రాంజీ, కోశాధికారి కూన రమేష్, డి శ్రీనివాసరావు, డి కృష్ణ రామారావు, జగదీష్, బాలకృష్ణ, శ్రావణ్, తేజ, హరి, పాపారావు, దుర్యోధన భాస్కర్ రావు, ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.